కూటమి అధికారం చేపట్టిన తర్వాత ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టారు. అది కామన్. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఫోటో పెట్టడం కామన్. చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టిన తర్వాత కొంతమంది జనసేన పార్టీ నాయకులు గట్టిగా ప్రశ్నించడం వల్ల, ఎందుకంటే కూటమిలో భాగస్వామ్యమైనటువంటి జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఫోటో కూడా పెట్టాలి అని చెప్పేసి కొంతమంది జనసేన పార్టీ నాయకులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల ఆనాడు కొన్ని ప్రభుత్వ ఆఫీసులలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టారు, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కనే. అంటే కూటమి అధికారం చేపట్టిన కొద్ది రోజులు మాత్రం చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఒకటే కనిపించింది ప్రభుత్వ కార్యాలయాల్లో. తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పక్కనే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం చీఫ్ మినిస్టర్ కదా, ఆయన చీఫ్ మినిస్టర్, ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఈయన ఫోటో కూడా పెట్టారు. చలో అన్ని కార్యాలయాలు కూడా పెట్టాలని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది. కానీ ఎక్కడెక్కడైతే పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టారో అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు తొలగించారంట. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలా? దానికి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్ కూడా సోషల్ మీడియాలో వస్తుంది. మరి ఎందుకు, అది నిజమేనా? ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు తొలగించేశారా అన్నది మీరు ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కొంచెం బాగా ఐడియా ఉంటుంది, కామెంట్ చేయండి. ఇందుకే ఆ న్యూస్ ఆర్టికల్ కూడా మీకు చదివి వినిపిస్తాను, మీకు పక్కనే ఉంది, చూసుకోవచ్చు మీరు. ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ ఫోటోలు తొలగింపు, ఎవరి పని ఇది అని చెప్పేసి హెడ్లైన్ మీద రాశారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో కూడా జనసేనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. గతానికి భిన్నంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు సైతం ఏర్పాటు చేశారు. ఈ విషయంలో ఆదేశాలు ఇచ్చింది సీఎం చంద్రబాబు. అయితే ఇప్పుడు కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటోలు లేకపోవడం గమనార్హం. రకరకాల కారణాలు చూపుతూ అక్కడి అధికారులు, సిబ్బంది వాటిని తొలగిస్తున్నారంట. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటోలు మాత్రమే ఉంటాయి. కానీ తొలిసారిగా ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలని ఆదేశించారు. దానికి కారణం లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ అత్యంత క్లిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి పొత్తు కూడా కుదుర్చుకున్నాడు. తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీని కూడా కలిపాడు. ఆ రెండు పార్టీల మధ్య సమన్వయం తీసుకొచ్చి పొత్తు పెట్టుకున్నారు. బలమైన కాపు సామాజిక వర్గాన్ని కూటమికి అండగా నిలబడేలా చేశాడు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తగిన గౌరవం ఇవ్వాలని వేసి భావించాడు చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన ఫోటో పెట్టించాడు. అయితే ఇప్పుడు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటోలు కనిపించడం లేదు. ఇది ఏమిటని ఆరా తీస్తే కోర్టు ఆదేశాలంటూ అక్కడి వారు సమాధానం చెప్తున్నారంట. అయితే జాడా శ్రవణ్ కుమార్ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫోటోల మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడంట. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని వాదన కూడా వినిపించాడంట. కానీ కోర్టు పట్టించుకోలేదు. ఆయన వేసినటువంటి పిటిషన్ కొట్టివేసింది కూడా. అయితే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఇంతలోనే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటోను తొలగించారు. అయితే ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. నిజంగానే ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు తొలగిస్తున్నారా అన్నది చూడాలి. నిజంగా తొలగిస్తుంటే ఎందుకు తొలగిస్తున్నారు అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి చూద్దాం.